ప్రియుని మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు వారి నామములో వందనాలు. ప్రభు వారి వాక్యాన్ని చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకుంటున్నాం. యేసు ఈ మాటలను చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను. దేవుని స్తోత్రాలు. ప్రభువు ఈ పరిశుద్ధ వాక్కును మన కొరకు మేలుకరంగా జీవిస్తారుగా. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, జీవాధిపతి, ఈరోజు మేము ఈ రీతిగా చేరడానికి మీరు కృప చూపించారు. చేరి వచ్చిన ప్రియభక్తులందరి కొరకు నీ స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్కుల ద్వారా మేము బలం పొందుటకు కృప చూపించండి. అవసరతలోనూ, ఇరుకులోనూ, బలహీనతలోనూ వేగంగా వచ్చిన వారికి నీ ఆదరణకరమైనటువంటి వాక్కుని పెంచి సాగనంపమని మమ్మల్ని మేము నీ కృపాహస్తాలకు చెప్పుకుంటూ ఈ పరిశుద్ధ సమయం అంతట్లో మాతో ఉంటున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం మా దేవుడా. ఆమేన్. మంచిది. ప్రభువునందు పిల్లారా, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక సందర్భాలను, అనేక ఉపమానాలను, అనేక అద్భుతాలను, అనేక ఆశ్చర్యకార్యాలను చేసినట్లు మనం ఎరుగుదము. దేవుని స్తోత్రాలు. ఇక్కడ సందర్భం ఏముందంటే, ప్రభువునందు పిల్లారా, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచే ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టరు అని సెలవిస్తూనే, ప్రభువునందు పిల్లారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే తన ఇల్లు కట్టుకునే వారిని గురించి మాట్లాడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. ప్రభువునందు పిల్లారా, తన ఇల్లు కట్టుకునేటువంటి వారు, తమ గృహాన్ని కట్టుకునేటువంటి వారు. ప్రభువునందు పిల్లారా, పర సంబంధమైన గృహం ఒకటి ఉంది మనకు, ఈ లోక సంబంధమైన గృహం ఒకటి ఉంది మనకు. ఇవో రక్షణ సంపాదించుకునేటువంటి వారు ఎవరైనా సరే, ప్రార్థన చేసేటువంటి వారు ఎవరైనా సరే, రక్షణ పొందుకున్నటువంటి వారు ఎవరైనా సరే, బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు ఎవరైనా సరే, ఆయన కొరకు సాక్షిగా జీవిస్తున్నామని సెలవిచ్చేటువంటి వారు ఎవరైనా సరే, వారి జీవన యాత్రలో దేవుని కలిగి నమ్మకముగా జీవిస్తేనే కానీ ఈ లోకంలో సరియైన గృహాన్ని నిర్మాణం చేసుకుంటారని నేను ఆలోచన చేసుకున్నాను. పరమందు ఒక నిత్య నివాసమును నిర్మాణం చేయడానికి ప్రభువుకు అధికారం, అవకాశం ఇచ్చేవారుగా ఉంటారని నేను ఆలోచన చేసుకున్నాను. ప్రభు వారు అన్నారు, నేనుండు స్థలములో మీరును ఉండులాగన మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నాను. లేకపోతే నా తండ్రి ఇంత అనేక నివాసమును కలవు. లేనట్లయితే మీతో చెప్పేటువంటి వాడిని, అయితే మీ హృదయములను కలవరపడనివ్వకండి అని సెలవిచ్చారు. ప్రభునందుతారా, ఈ రీతిగా సెలవిచ్చినటువంటి యేసయ్య ఇక్కడ చూసినట్లయితే, ప్రభునందుతారా, ఈ ముగింపు వచ్చాలను మనం చూసినట్లయితే, ఇదిగోండి ప్రభా అని పిలిచినటువంటి వారి గురించి, ఇల్లు కట్టుకుంటాను బయలుదేరిన వారి గురించి బోధించిన తర్వాత వారి శాస్త్రులు, పరిసయ్యులు ప్రభునందులారా, ఇదిగోండి వారి వలె కాకుండా ఈయన అధికారము గలవాని వలె బోధించను. ఈ మహోన్నతునికి ఒక అధికారం ఉంది. ప్రభునందులారా, అధికారం ఉంది. ఈ రక్షకునికి అధికారం ఉంది. రాత్రే నేను నిద్రపోయేటప్పుడు ప్రభునందులారా, ఏదైనా వాక్యం చదువుకోవాలని అనుకుంటూ చూసుకుంటే నా యొక్క మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది. చూస్తే నా మిత్రుడు, ప్రియమిత్రుడు ఒక ఆయన పంపించినటువంటి ఫోటోలు, అలాగే మెసేజ్ని చూశాను. ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నాడు. ఆయన తనకు చాలా మంది మిత్రులు ఉన్నారు. నేను బైబిల్ కాలేజీ చదివినప్పుడు, తర్వాత సెమినార్స్కి వెళ్ళినప్పుడు ఈ మిత్రుల్లో ఇద్దరు కలిసి బిల్లీ గ్రామ్ గారు, మహాభక్తుడు బిల్లీ గ్రామ్ గారి యొక్క ఇంటికి, వారు జీవించిన ఆ ప్రదేశానికి, ఆయన లైబ్రరీకి తీసుకువెళ్ళారట. ఆ ఇంగ్లీష్లో నాకు పంపిన మెసేజ్లో ఏముందంటే, మహాప్రార్థనాపరుడు తిరుగాడిన ప్రదేశంలో నేను ఉండటానికి దేవుడు కృప చూపించారు నా మిత్రుల ద్వారా. అయితే ఈ లైబ్రరీలో ఏమో చూసినా సరే
తన గురించి ఎక్కడ కూడా నేను ఫలానా కూటానికి వెళితే ఇన్ని వేల మంది వచ్చారనేది కాదు. దానికి ప్రతిగా దేవుడు తన కృప చొప్పున ఈ వాక్కులు ఇచ్చి ఆడుకున్నాడు. తన లైబ్రరీ అంతా కూడా ప్రభునంటున్నారా జనులతో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి మాట నిజమే, కానీ అక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, లేకపోతే ప్రకటన వచ్చేమో ప్రభునంటున్నారా ఆయన రాసి టైప్ చేసి తన క్రింద చేసిన సంతకం ఏమంటే దేవుడు ఈ రీతిగా వాడుకున్నాడు. దేవుని తప్ప తనను తాను ఎన్నడూ ఎక్కడ ఘనపరుచుకోలేదట. హల్లెలూయా. ప్రభునందుకులారా మనము దేవుని జీవన యాత్రలో చెప్పుకుంటాం కదా, విశ్వాస జీవన యాత్రలో చెప్పుకుంటాం కదా, కుటుంబ యాత్రలో చెప్పుకుంటాం కదా, అయ్యా నేను కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నా, నేను కష్టపడి ఈ నప్పులు తీర్చా, నేను కష్టపడి ఇంతమంది బిడ్డలకు పెళ్లి చేశా, నేను అని చెప్పి మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. గడిచిన వారంలో ఇదే రీతిగా దేవుని వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. మేమిద్దరు మాత్రమే ఉన్నాం. ప్రభునందుకున్నారా మాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ప్రార్థన పేరుతో, విశ్వాసం పేరుతో, నిరీక్షణ పేరుతో, వాగ్దానం పేరుతో, మా జీవితం మేము పరిశుద్ధం అనే పేరుతో 5 చెప్పాను కదా. ఈ రీతిగా ఉన్నటువంటి వారు మేము ఎరుగుదాము. అయితే మేము అనుకున్నాం కదా, నేనే అన్నాను బిడ్డలందరూ కూడా నలుగురైతే నలుగురు, ముగ్గురైతే ముగ్గురు, 5గురైతే 5గురు, 6గురైతే 6గురు, లేకుంటే 2 2 చెరోమూల చెదిరిపోయినటువంటి స్థితి ఏమాత్రం కూడా గ్రహింపులోకి రాలేదు. దగ్గరికి వారి జీవన యాత్ర ముగించే పర్యంతరము గ్రహింపులోనికి ఇటువంటి వారు రానే రాదు. అటువంటి వారు ఒకవేళ ఇక్కడ ఉంటే అధికారముతో బోధించిన ఈ యేసయ్య మాటలు మీ మనసులో పడనివ్వండి. ఈ సంవత్సరాంతంలోనైనా సరే మీ ఇంటిని మీరు సరిగా నిర్మాణం చేసుకుంటానికి సిద్ధపడండి. ఆయనకు అవకాశం ఇవ్వండి. మీరు సిద్ధపడితే ఆయన మీ ఇంటిని నిర్మాణము చేసి ఇస్తాడు. ఆయన అబద్ధికుడు కాదు. మీ హృదయమునో మన హృదయాన్నో బెదస్తా గృహ హృదయాన్నో ఇంటిలో కలవరపరిచేటువంటి వాడు కాదు, విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఎప్పుడు విడిచిపెడతాడంటే అధికారం కలిగిన మహోన్నతుడు దేవుని ప్రియులముగా ఇంటి మన జీవన యాత్రను మనము జీవించినప్పుడు విడిచిపెడతాడు. అప్పుడు అంటాడు కదా, అయ్యో మీరెవరో నాకు తెలియదు, వేషధారులైన శాస్త్రులు పరిశీలారా నా ఎదుటి నుండి తొలగిపోండి అని సెలవిస్తాడు. ఆ గుంపులోని ఉండొద్దు, తొలగిపోండి అని చెప్పబడేటువంటి గుంపులోని ఉండొద్దు. ఈ అధికారం కలిగినటువంటి వాడు శాస్త్రులు పరిశీలు ఈనాటి బోధకులు నాటాటి వారైతే ఒక వాక్యానికి 99 ఉపమానాలు, 99 సంఘటనలు, 99 యాత్రలు కలిపి చెబుతుంటారు. ఆ బోధ క్రియ చేయటం లేదు. ప్రభునందుకులారా క్రియ చేసే బోధను కలిగినటువంటి వాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆత్మాభిషేకముతో ఉన్నటువంటి వాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అధికారము చేత సెలవుగా చనిపోయిన వారు సైతము లేపబడ్డారు ఈయన అధికారము చేతనే. అయితే ఆయన అధికారమునకు లోబడిన వారముగా నమ్మకముగా జీవించవలసిన ద్వారంగా ఉంటాం. దేవుని స్తోత్ర. ప్రభునందుకులారా అధికారం గలవాని వలె బోధిస్తున్నటువంటి ఈ మహోన్నతుని దగ్గర దేవుని ఇంట్లోనికి, దేవుని మన ఇంట్లోనికి పిలిస్తే ప్రభునందుకులారా ఈ అధికారమునకు లోబడిన వారముగా దేవుని కృపలో వర్ధిల్లవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఏ రీతిగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదపీఠ మీద కూర్చుండవలసిన వారముగా ఉంటున్నాం. నాతో పాటు లూకాసు వార్త 10వ అధ్యాయం దేవుని వాక్యంలో లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి దేవుని వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అనే ఒక అమ్మ తన ఇంట చేర్చుకొని, ఆమెకు మరియ అనే మరో సహోదరి కూడా ఉంది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ
వినుచుండెను. దేవుని స్తోత్రం. చాలును ప్రభునందుకులారా. ఈ సందర్భం అంతా కూడా మనకు తెలుసును. మార్త అనే ఒక సహోదరి, ఆయమ్మకు మరియ అనేటువంటి మరి ఒక సహోదరి ఉన్నారు. వీరిద్దరును ప్రభువును కలిగినటువంటి వారే. అయితే ప్రభునందుకులారా మార్త అనేటువంటి ఒక అమ్మ యేసయ్యను ఆహ్వానించింది, తన ఇంట చేర్చుకుంది. అయితే చేర్చుకున్నటువంటి అమ్మ ఈ మహోన్నతుడు ఏమి సెలవిస్తాడో అని చెప్పి యేసువారి పాదం దగ్గర కూర్చుండక ఏమి చెయ్యాలో, ఏమి వడ్డించాలో, ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి సిద్ధపాటుల గురించి ఆలోచన చేస్తుంది. తన సహోదరి మాత్రము యేసువారు ఏమి సెలవిస్తారో అని చెప్పి వినయవిధేయతలతోనూ భక్తితోనూ యేసు పాదం దగ్గర కూర్చుండి వింటూ ఉందట. అయితే దేవుని వాక్యం మనం చూసినట్లయితే ప్రభునందుతారా, మార్త విస్తారమైనటువంటి పనుల చేత ఆయాసం కలిగి ప్రభునందుకులారా ఆతృతపడి తొందరపడి ప్రభునందుకులారా, నాయనా నేను ఒక్కదాన్ని పని చేయడానికి నా చెల్లెలు నా అక్క నన్ను విడిచిపెట్టినందుకు నీకు విచారం లేదా? నీకోసమే కానీ ప్రయాసపడేది. ఆమెను పంపించలేవా? ఆతృతపడింది, తొందరపడింది ప్రభునందుకులారా. అయితే ప్రభువారు సెలవిచ్చారు, మార్త నీవు అనేకమైన పనుల చేత ప్రభునందుకులారా విచారం కలిగి ఉన్నావు. ఈ విచారమునకు నేను అనుకున్నాను, ఈ వాక్కును చదువుకున్నప్పుడు ఐహిక విచారం అంటారు దేవుని వాక్యంలోనే. అది కావాలి, ఇది కావాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఈ రీతిగా చేయాలి ప్రభునందుకులారా. ఈ రీతిగా ప్రయాసపడినటువంటి ప్రియులు ప్రయాసపడిన మాట కోసం కొంతమందిని నేను చూచాను, వారి ఇంటి బిడ్డలకు ఏమీ కూడా మిగల్చలేదు. నేను బిడ్డ దేవుని విడిచిపెట్టి అధికారము చేత బోధించేటువంటి అధికారము చేత మీరు సమాధాన సంబంధమైన ఆశీర్వాద గృహము కట్టించేటువంటి ఈ మహోన్నతిని విడిచి నీ సొంత ప్రయత్నాల్లో ఏవో ఉన్నామేమో, నీకు మిగిలేది ఏమంటే ఐహిక విచారమే, రుణమే, శ్రమ మాత్రమే. నువ్వు అనుకుంటావేమో అందరూ నన్ను విడిచిపెడితే దారం తెగిన గాలిపట్టం వల్లే ఆ ఇల్లు ఈ ఇల్లు అక్కడ ఇక్కడ తిరుగుతా అనుకుంటాము. లేదు, నిన్ను ఎవరు విడిచిపెట్టలా, నీ దేవుడు కూడా విడిచిపెట్టలా. నీ జీవనయాత్రను బట్టి నీవు ఆ రీతిగా మార్గంలో ఉంచుకున్నావు. అంతకు మించి మరి ఒకటి ఏమీ కూడా లేదు. నీ జీవనయాత్రను నువ్వు సరైన రీతిలో యేసయ్య పాదం దగ్గర కూర్చుండే బిడ్డగా ఉంచుకుంటే నీ ఇంటినే నీ యేసయ్య నీ రక్షకుడు అధికారం గలవాని వల్ల సమాధాన సంబంధమైన ఆశీర్వాద గృహాన్ని నీకు, నీ బిడ్డలకు, నీ ప్రియులకు పంచి ఇచ్చేటువంటి వాడు, మేము నిర్మాణం చేసి ఇచ్చేటువంటి వాడు. ఆయనకు అవకాశం ఇవ్వాల. నీ సొంత ప్రయత్నాలు ఉన్నావు, అందుకే నీవు అనేకమైన పనులకు వచ్చి విచారం కలిగి ఉన్న తొందరపడుతున్నావు. కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆయమ్మ యొక్క నుండి తొలగించి వేయబడదు. దేవుని ప్రియులారా, సంవత్సరాంతంలోకి వచ్చాం. ఉత్తమమైన దాని కొరకు ప్రార్థించుకునే వారం ఉన్నాం. ఉత్తమమైన దాని కొరకు దేవుని పాదం దగ్గర గడిపేటువంటి వారం ఉన్నాం. ఉత్తమమైనటువంటి వాగ్దానం కొరకు మరియవలే ఆయన పాదము దగ్గర కూర్చుంది ధ్యానాంశముగాను విశ్వాసముతోను దేవుని కృపలో వర్ధిల్లు వారముగా ఉన్నాం. ఆయన తన అధికారం చేత తన సమృద్ధిని ఇప్పించి తన కృపలో వర్ధిల్ల చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. మార్త విస్తారమైన పనులు కల్పించుకొని ఆతృత పడింది. మరియ అధికారము కలిగిన యేసయ్య పాదముల దగ్గర కూర్చుంది. మనము కూడా యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నామా? సంవత్సరానికి వచ్చాం కాదు, అపాయకరమైన పరిస్థితుల నుండి కాపాడబడ్డాము. కరోనా కాలం ఇది ప్రభునందుకులారా. ఎదురుగా వచ్చేటువంటి మనుషులు ఒకరిని ఒకరు పలకరించుకుంటానికి అవకాశం లేకుండా చూసి చూడకుండా సాగి వెళ్ళిపోయారు. సాగిపోయే మానవుండా నీ గతి ఏమిటో తెలిసినా? ఒక కీర్తన ఉంది. సాగిపోయే మానవుండా నీ జీవితం ఏంటో తెలుసా? నీ అడుగులు ఏంటో తెలుసా? నీ యాత్ర ఏంటో తెలుసా? తెలీదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయింది. ఆవిరి లాంటి వారు మనము. దేవుని ప్రియులారా, ఆవిరి ఇప్పుడు కనపడుతుంది, ఆ తర్వాత కనపడదు. ఒక్క నిమిషంలోనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కనపడదు. ప్రభునందుకులారా, కనపడదు.
మన జీవితం కూడా అటువంటిది. మన వయసు అంతైనా ఉండొచ్చు గాక. మన పూర్వపు భక్తులు, మన పితరులు 100 సంవత్సరాలు బ్రతికారు, దేవుని స్తోత్రం. అయితే నీవు కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతానని నిర్ణయం అయితే దేవుని స్తోత్రం, మంచిదే. అటువంటి వాగ్దానం ఇస్తే దేవుని స్తోత్ర, నేను కూడా సంతోషపడేటటువంటి. అయితే ఈ 100 సంవత్సరాల్లోనే నీ జీవితాన్ని నీవు కట్టుకుంటానికి మరియవలే అధికారము కన్నా యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటానికి మాత్రమే జీవించు. విస్తారమైన పనుల చేత ఐక్య విచారంతో జీవించడానికి నీ దీర్ఘాయం అడగబోకు. దేవుని కొరకు వర్ధిల్లడానికి దేవుని వైపు చూడు. మరొక వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, దేవుని స్తోత్రాలు. యోహాను సువార్తకు మనం ఇప్పుడు వస్తున్నాం. ప్రభునందుకులారా 4వ అధ్యాయం. ఇక్కడ ఒక అమ్మ, ఓ ప్రభునందుకులారా, ఎవరు చూడుకోకుండా, ఎవరికి కనబడుకోకుండా మిట్ట మధ్యాహ్నపు వేళ ప్రభునందుకులారా సమరయలోను ప్రభునందుకులారా యాకోబు బావి యొద్ద ఉందట. ఆ బావి యొద్దకు వచ్చింది. చూద్దామా ప్రభునందుకులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, సమరయ స్త్రీ ఒక అమ్మ నీళ్లు చదువుకున్నటకు అక్కడికి రాగా యేసు ప్రభువు వారు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగింది. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండి, ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నన్ను నీవు సమరయ స్త్రీ నన్ను ఎలా గడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఎవరైనా యూదులు సమరయులతో సంగత్యము చేరు, వీరికి వారికి అవకాశం లేదు, సహవాసం లేదు, బంధుత్వం లేదు, అన్ని కూడా మనకు అనవసరం. కానీ నాయన మీకు మాకు పొత్తు లేదుగా, అన్నేళ్ళు అడుగుతున్నావయ్యా ప్రభునందుకుతారా. వీరి మధ్య సంభాషణ జరిగింది. యేసుక్రీస్తు వారు అన్నారు కదా ప్రభునందుకుతారా. అప్పుడు ఆ స్త్రీ దేవుని వాక్యం మనసు వచ్చినట్లయితే అంటున్నాడు, ఈ జీవజలము 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకుంటూ నీకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగ దొరుకునో. నేను ఈ వాక్యాన్ని మరలా చదువుకున్నప్పుడు ఆ యమ్మ నోటి వెంట అప్రయత్నంగానో ప్రభు చిత్తానుసారం తన ఎదుట ఉన్నటువంటి జీవాధిపతి అంటే మహోన్నతుని యొక్క కృప చొప్పునో పలికింది ఒక మంచి మాట. ఏమని పలికిందంటే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. అది జీవజలం అని ఏ రీతిగా తెలిసి అమ్మకు ప్రతిరోజు వచ్చిన తోడుకొని వెళ్ళిపోతూ ఉంటుంది కాక, అయితే ఆ అమ్మ పలికిన మాట ఏమంటే, ఆ జీవజలము ఏ రీతిగా దొరుకును. దేవుని స్తోత్రాలు. ఇంకో ప్రశ్న కూడా వేసింది. మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ప్రశ్న వేసింది. 2 ప్రశ్నలు పరమరక్షకుడికే వేసింది. అయితే దేవుని వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ నీళ్లు త్రాగే ప్రతి వారు కూడా మరలా దప్పికొంటారు. నేనిచ్చే నీరు తాగేవారు ఎన్నడూ కూడా దప్పికొనరు. అది ఏ నీరట? ఈ నీళ్లు నిత్యజీవమునకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రభువునందుకులారా, ప్రభువా అధికారం గలవారు అని మాట్లాడుతూ ఉన్నారు. మరియ మార్తతో అధికారం గలవాను అని మాట్లాడేటువంటి మహోన్నతులు కాబట్టి ఆ సంఘటన ముందేటువంటి మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఈ అమ్మ అప్రయత్నంగానే ఆ జీవజలం నీకు ఏదిగా దొరుకుతాయి, యాకోబు కంటే గొప్పవాడు అని ప్రశ్నించిన ఈ సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు, ఈ నీళ్లు త్రాగితే మరలా నీవు తప్పుకుంటావమ్మా, కానీ నేను ఇచ్చే నీరు తాగితే మరి ఇంకెన్నడూ కూడా తప్పిగా మనము యథార్థతను ఒప్పుకుంది. నాయన నాకు పెనిమిటి లేదు అని సెలవిస్తే, అవును నిజమే, కానీ ఇగో నీ పెనిమిటి లేడనగా ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదని చెప్పినప్పుడు అప్పుడు ఆ స్త్రీ అంటుందయ్యా
ఈ ప్రవక్తమని నమ్ముచున్నారు. దేవుని బిడ్డ, నీ జీవితంలోనికి, నీ చెవులోనికి, నీ హృదయంలోనికి వస్తున్నటువంటి వాక్కు ప్రవక్త యొక్క వాక్యములు నమ్ము, స్వీకరించు. జీవాధిపతి వాక్యమని స్వీకరించు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యమని స్వీకరించు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ రక్షకుడు, ఈ మృత్యుంజయుడు సమాధాన సంబంధమైన ఆశీర్వాద గృహాన్ని ఈ లోకములోను పరలోకమును నిర్మాణం చేసి చేపించి వాడు అధికారం గలవాడని విశ్వసించు. అప్పుడు ఆయన అధికారమునకు లోబడు. నీ ఇంటిని చక్కగా నిర్మాణం చేసిస్తాడు. ఇరుకు వచ్చిందా? జయమిస్తాడు. నీరు లేకుండా అయిపోతున్నావా? జయమిస్తాడు. ఆహారం లేకుండా అయిపోతావా? సమృద్ధినిస్తాడు. అనేక మంది పితరులు పోషించిన దేవుడు, అనేక మంది పిల్లలకు సమృద్ధినిచ్చిన దేవుడు నిన్ను పోషించకపోడా? పోషిస్తాడు. ప్రభునందు పిల్లారా, పోషించే దేవుని యొక్క అధికారమునకు నీవు లోబడు. సాక్షిగా జీవించు. దేవుని వాక్యం ఉంది. ఇదే అధ్యాయం 39వ వచనంలోకి వచ్చినట్లయితే మరి ఒకరు చదువుతున్నారు. దేవుని పిల్లారా, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచని. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, అనేకులు విశ్వాసముంచారట. అయితే ఈ సమరయ స్త్రీవులే ఆయన అధికారమునకు లోబడి, అవును మనకు ప్రశ్నలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి. ఈ రీతిగా చేస్తే ఏమవుతుందో, ఈ రీతిగా వెళితే ఏమవుతుందో, వారు ఫలాను వారి రీతిగా చెప్పారు. ఓ, ఈ తలంపులన్నిటిని బట్టి దేవుని ప్రియులారా, మనం ఎటో వెళ్ళిపోతాను. ఇన్ని మాటలు అవసరంలా. వినిన వాక్కును మన జీవితానికి సరిగా ఉందో లేదో అన్వయం చేసుకుని దేవుని వైపు చూద్దాం. ఆయన అధికారంలో పడతాం. ఈ అమ్మ జీవాధిపతిని తీసుకుని వెళ్తూ మాత్రమే కాదు, అనేకులకు సెలవిచ్చింది. ఈ అమ్మను బట్టి అనేక మంది రక్షణ పొందారు. మనము, మన కుటుంబము, మన జీవన యాత్ర ప్రభునందులారా, ఓ మనము దేవుని కొరకు సాక్షిగా జీవితం. ఈయన అధికారం గలవాడు అని బోధించాడు. ప్రభునందులారా, మరియా ఆయన అధికారం నిరిగిన పాదం దగ్గరికి వచ్చింది. సమరయ స్త్రీ ఆయన ఎరిగిందో లేదో చెప్పబడలేదు. ప్రభునందులారా, ప్రశ్నించింది మహోన్నతం తగ్గింది. ఈ జీవజన్మను తీసుకుని తన ఇంటికి, తన ఊరికి వెళ్ళింది. అనేకులను దేవుని యొద్దకు నడిపించింది. దేవుని ప్రియులారా, దేవుని కృపలో జీవించే వారముగా ఉందాం. దేవుని కృపలో వర్ధిల్లే వారముగా ఉందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రక్కనే ప్రభునందు ప్రియులారా 6వ అధ్యాయము 34-35 వచనాలు మనం చదువుకుంటున్నాం. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువారు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. దేవుని ప్రియులారా, ఈ జీవన యాత్ర ముగించి పరమునకు చే పూర్వము పర్యంతరము దేవునికి లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని స్తోత్ర ప్రభునందులారా, ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో 5 వచనాలు మనం చూసినట్లయితే, యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రి ఏ పరలోకం నుండి వచ్చు నిజమైన జీవాహారమును మీకు అనుగ్రహించుతున్నాడు. ఓ, ఈ జీవాహారమును నువ్వు నాయన మరెన్నడూ కూడా తప్పి కొనకుండా, మరెన్నడూ కూడా ఆకలి కొనకుండా మాకు ఎల్లప్పుడూ ఆహారం అనుగ్రహించమని కోరారు. అన్నారు కదా, జీవాహారం నేనే, జీవజలము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఒక ఆకలి కొనడు, విశ్వాసం చేసిన వాడు ఎప్పుడు తప్పికొనడు. దేవుని బిడ్డ, తండ్రి తల్లి, ఈ జీవాహారం సంపాదించుకోకుండా,
ఈ జీవజన్మను సంపాదించుకోకుండా నీవు లోకము చేతను, లోక ప్రలోభముల చేతను, ఓ ప్రభు యాత్ర చేతను, మిత్రుల చేతను, ఓ లేకుండా నీకున్నటువంటి తలంపుల చేతను, నీకున్నటువంటి కొన్ని ఓ ఆశల చేతను, ఓ గొప్ప ఓ మేడల మిత్రుల గురించి ఆశల చేతను, ధర్మధర్మ సంస్కారం చేత ఆశల చేతను నీవు ఏలుబడి చేస్తున్నావేమో. ఈ ప్రలోభములే నిన్ను బంధిస్తూ ఉన్నాయి. ఈ లోకాధిపతులే నిన్ను బంధిస్తూ ఉన్నారు. ఈ లోకాధిపతులే నీ మీద సవాలు చేస్తున్నారు. అయితే తండ్రి, నిత్య జీవాహారం మేము భుజించుతాను, నిత్య జీవ జలమును మేము త్రాగి ఇంకెన్నాడు కూడా దప్పికొనుకున్న నీ పిల్లలుగా నిర్మాణం చేపట్టడానికి, జీవించడానికి ఆహారం మాకివయ్యా. ఓ ఈ ప్రలోభముల నుండి మమ్మల్ని విడిపించని అడుగు. ఈ సంవత్సరాంతం తప్పకుండా నీవు బంధించబడిన బంధకముల నుండి విడిపించువాడు దేవుడు. ప్రభునందు ప్రేరా, ఈ వాక్కులు ఈ రీతిగా ధ్యానం చేసుకున్న తర్వాత పరమరక్షకుడు పౌలు సేనలను జ్ఞాపకములను తీసుకుని వచ్చాడు. వారు పట్టబడ్డారు, కొట్టబడ్డారు, హింసింపబడ్డారు. ఓ ప్రభునందు ప్రేర, చెరసాలను వేయబడినారు. ఒకవేళ వీరి మహిమల చేతనో, వీరికి ఉన్న శక్తుల చేతనో చెరసాల నుండి పారిపోతారు అనుకున్నారేమో అధిపతులు, నాయకులు. సంఖ్యలు బండలు వేసి, సరిగా తాళాలు వేసి, చెరసాలకు గడి వేసి, తాళం వేసి బంధించారు. అయితే ఈ శ్రమ సమయంలో వీరు చేసిన పని ఏమిటో తెలుసా? పాటలతోనూ ప్రార్థనలతోనూ మహిమ పరిచారట. వారికున్న విశ్వాసంతో దేవుని వాక్యం ఉంది. వారు పాటలతోనూ ప్రార్థనలతోనూ ప్రభువును స్తుతించారట. ప్రభువును స్తుతించే సమయమేనా? అప్పుడు వీరు దేవుని స్తుతించారు. జరిగిన అద్భుతం ఏమిటో తెలుసా? మనందరూ తెలుసు కదా. అధికారము కలిగినటువంటి మహోన్నతుడు భూకంపములు రప్పించాడు. చెరసార్పునాదులు ఎదిరినాయి, ద్వారములు తెరవబడినాయి, వీరికి వేయబడిన బండులు తాళములు ఓ ప్రభునందుకున్నారా ఓడిపడినాయి. హల్లెలూయా. అధికారము కలిగినటువంటి వాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 మనం చదువుకున్నాము. ప్రభునందుకున్నారా, వారు శాస్త్రులు పరిశీలి వలె కాక అధికారం గలవారి వలె బోధించారట. అధికారములకు లోబడి జీవిస్తామా? అధికారం కలిగి దేవుని కృపలో వదిలిద్దామా? దేవుని వచ్చి చూద్దామా? ప్రభునందుకున్నారా, ఈ ఆహారం తినేవారు ఎప్పుడు కూడా దప్పిక కొనడు, విశ్వాసం ఆఖరి కొనడు. అందుకు అధికారం కన్నా దేవునికి లోబడి, దైవ చిత్తములకు లోబడి సాగి వెళదాం. ప్రభునందుకులారా, దేవుని కృపలో వదిలిద్దాం. దేవుడు మనల్ని విడిచివాడు కాక తన కృపను భద్రపరిచి ఉంచేవాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ అధికారం కలిగినప్పుడు ఈ దేవునికి లోబడితే నాకు అనిపించింది కదా, నేను వాక్కును ధ్యానం చేసుకుంటాను, ఆలోచన చేసుకున్నాను కదా, దేవుడు ప్రియ బిడ్డగున్న నీకు వాక్శుద్ధిని ఇస్తాడు, సాక్షిగా వాడుకుంటాడు. అందుకొరకు నీవు దేవుని అధికారానికి లోబడు. పూర్వమంది పెద్దలను దేవుని వాక్కును ధ్యానం చేసుకుంటూ చదువుకుంటూ దేవుని పెద్దలను జ్ఞాపకం చేసుకున్నారు. మన పెద్దలే గ్రామానికి వెళితే ఎవరో ఒకరికి సాక్ష్యం చెప్పేవారు. మా మందిరానికి రండి, ప్రార్థన చేస్తాం, మా దేవుడు గొప్పవాడు ఆయన వేరు చేస్తాడు. వాక్శుద్ధి చేత దేవుడు వారిని సిద్ధపరిచారు. వారి ద్వారా కుటుంబము ఒక ప్రియ దేవుని యొద్దకు వస్తే సంఘము ప్రార్థన చేయగా వారు దేవుని రక్షణ సంపాదించుకుని బాప్తీయ అనుభవంలోకి వచ్చి దేవుని కుటుంబంలో ప్రియులయ్యారు. దేవుని బిడ్డారా, వాక్శుద్ధి కావాలని అడుగుదామా? పౌలు, పేతురు, శీలను, స్తెఫనులు వీరు వాక్శుద్ధి కలిగిన వారు. వారి వల్ల మన పూర్వపు మన పెద్దలు, సంఘ పెద్దలు వాక్శుద్ధి కలిగి జీవించారు. వారి ద్వారా చెప్పబడిన సాక్ష్యము దేవుడు ఫలింప చేశారు. అభిత్రాత్మ, చాతబడుల, లోకాధిపతుల, దేవుడు దేవతలు అనబడేటువంటి వారా, రుణగ్రస్తాన, వ్యాధుల, వీటన్నిటి నుండి ఒక్కొక్కరికి విడుదలిచ్చి తన కృపను భద్రపరిచారు. ఆ కృపను మరలా నాకు, నీకు, మన కుటుంబానికి ఇవ్వటానికి సంసిద్ధుడైన దేవుని దగ్గర, ఆయన పాదం దగ్గర గడపటానికి సిద్ధముగా ఉందాం. వాడుకు చొప్పున కాదు,
లేకుంటే ఆదివారం కాబట్టి వెళ్ళాలి అనుకుని కాదు. ఆదివారం కాబట్టి దేవుడికి చందా ఇవ్వాలిగా, లేకపోతే కానుక ఇవ్వాలిగా అని కాదు. కాదు 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 దేవుని సన్నిధిలో రక్షణ సంపాదించుకున్న ప్రతి బిడ్డ, ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డ, దేవుని కృపవర్ధనతో ప్రతి బిడ్డ, దేవుని బాప్తిస్తంలో వర్ధిలే ప్రియ బిడ్డ, బాప్తిస్తం కోసం సిద్ధపడుతున్న ప్రియ బిడ్డ, అధికారం గలవానికి నీవు సిద్ధపడి లోబడి ఆయన సన్నిధిలో నమ్మకంగా అయింది. వాక్శుద్ధినిమ్మని అడుగు, ప్రార్థించు. ఏ కృపనిస్తాడో మొదటి కొరింథీ పత్రికలో ఉన్నాయి. దేవుని కృపావరాలు ప్రవచన వరం ఇస్తాడేమో తెలియదు, వాక్శుద్ధిని ఇస్తాడేమో తెలియదు, వివేచన జ్ఞానం ఇస్తాడేమో తెలియదు, దైవ దర్శనం ఇస్తాడేమో తెలియదు. ఓ ప్రభావం ద్వారా ఒక ఆత్మను సంపాదించి ఆ బిడ్డను బలపరిచేట్టు కృపిస్తాడేమో తెలియదు. 9 రకాలైన కృపావరాలు ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయానికి వచ్చేసరికి 9 ఆత్మఫలాలు ఉన్నాయి. దేవుడు ఏది దయచేయాలని ఉద్దేశిస్తున్నాడో తెలియదు. అయితే ఈ అధికారం గలవానికి నీవు లోబడి ఉండాలి. నిన్ను నీవు పాడు చేసుకోవద్దు, హెచ్చించుకోవద్దు. నీ కుటుంబం చంద్రవందరం ఏ రీతిలో జీవించవద్దు. ఒకవేళ చంద్రవందరం అయిపోతే నీ సంతానం 4 4 మూలలు వెళ్ళిపోతే, 3 3 మూలలు వెళ్ళిపోతే, 5 5 మూలలు వెళ్ళిపోతే, 5 5 వెళ్ళిపోతే, అయ్యా ఈ రోజు 2 కదండి, 2 చెరుకు దారులు వెళ్ళిపోతే ఆ స్థితిని బట్టి నీవు చేయాల్సింది ఏమంటే దేవుని దగ్గర అడిగి ఈ జీవాహారాన్ని, ఈ జీవజలమును, ఈ కృపను తీసుకుని ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చి ఊరికి వెళ్ళిపోకు. మా ఇంటి లోపల నీవుంటే లోటు లేదు, మా పాపము తీరిపోయింది, మా భారము కూడా తరలిపోయిందంటాడు దావీదు ఒక భక్తుడు. జక్కయ్య జీవితంలో చూస్తావు, అధికారం కలిగి అనేక అద్భుతాలు చేస్తున్నట్టు నీ మహోన్నతుడిని చూడాలనుకున్నాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చున్నటువంటి ఈ జక్కయ్యకు యేసయ్య ఎట్లా కనపడి ఉండొచ్చు? చిన్నగా కనపడి ఉండొచ్చు. ప్రభునంటున్నారా? బహుశా 91, 92, 93, 94, 92, 93 సంవత్సరాలు పివి నరసింహారావు గారు మన దేశానికి ప్రధానిగా పనిచేశారు. అయితే వారు ఏదో ప్రత్యేకమైన సభను మన విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో పెద్ద గ్రౌండ్ ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తే ప్రభునందు పేపర్లో వచ్చింది, నేను చూశాను. ఆ సభా ప్రాంగణానికి వెళ్ళి నేను తిరిగి వచ్చాను. ప్రభునందు గారా, అభిమానం అనొచ్చు, లేకపోతే ఏదో అనుకోండి మీరు. ప్రభునందు గారా, అయితే కట్అవుట్ కడతాను, గాంధీ గారు కట్అవుట్ కడతానికి సరుకర్లతో కట్టుకుంటూ వెళ్తారు. 100 అడుగులు కట్అవుట్ చేయించారట. ఈ 100 అడుగులు కట్అవుట్ కాళ్ళు, మోకాళ్ళ కిందకి, నడుము దగ్గరికి, ఈ భాగం తల కడతానికి ఒక పని వాడిని పైకెక్కించారు. ఎక్కించి ఈ తల భాగం ఫిక్స్ చేసిన తర్వాత మేకులు కొట్టు దారంతో కట్టిన తర్వాత అక్కడి నుంచి అరిచాడు. 100 అడుగులు పైనుంచి కింద ఓటు అరిచాడు. రోయ్, గాంధీ గారి కంటే నేనే పెద్దోడు రోయ్ అన్నాడంట. ఏమన్నాడండి? రోయ్, గాంధీ గారి కంటే పెద్దోడు రోయ్ అని చెప్పి అన్నాడంట. ఆ వార్త చదివిన తర్వాత ఆలోచిస్తున్నాం, ఎంత పెద్దోడైతే మాత్రం కొద్దిసేపు అరగంట తర్వాత, గంట తర్వాత కిందకి రావాల్సిందే. అక్కడ ఉంటే కుదరదు. సెక్యూరిటీ వారు ఊరుకోరు, అధిపతులు ఊరుకోరు. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో నేను చాలా పెద్దవాడిని, ప్రథమ విశ్వాసంలో ప్రథముడిని, నా ప్రార్థన బట్టి ఇన్ని జరిగినాయి, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అనుకుంటాను. అట్లా పైకి వెళ్ళావా? 100 అడుగులు వెళ్ళు, 200 అడుగులు వెళ్ళు, లేకుంటే ఇంకా ఎక్కుతుకెళ్ళు. అక్కడి నుంచి ఖచ్చితంగా కిందకు దిగి రావాల్సిందే. ఏదో ఒక రోజు 6 అడుగుల స్థలము నీ కొరకు దేవుడు సిద్ధము చేసి దాచి ఉంచాడు. అక్కడికి వెళ్ళాల్సిందే. ఆ తదనంతరం ప్రభా నువ్వు చెప్తే నువ్వెవరో నాకు తెలియదని చెప్తాడు. అందుకే ఈనాటి నుండే యేసయ్య అధికారమునకు లోబడిన ప్రియుడుగా జీవించు, తన కృపను వర్ధిల్లు. జక్కయ్య అట్లన్నా, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట్లో ఉండాల్సింది అనంటే దిగి వచ్చా. తను ముందు వెళుతూ యేసయ్యకు తన ఇంటి మార్గాన్ని చూపించాను. యేసయ్యకు ఇంటి దారి తెలియదా? ఆయన ఇల్లు ఎక్కడో తెలియదా? అక్కడ కూర్చుని కబురు చేస్తే తన ప్రియ శిష్యులు జనాంగం వెళ్ళి ఒక్కసారి అమాంతంగా ఎత్తుకుని వచ్చేవాడు కాదా? కాదు. దైవ చెప్పం ఏమంటే ఆ చెట్టు మీద ఎత్తులో కూర్చున్న వాడిని చూడాలా, పిలవాలా, ఆయన దిగి రావాలా. ఇప్పుడు నేను కూడా అక్కడ కూర్చుంటానండి,
యేసయ్య రావాలి, సంఘంలో రావాలి, ఆటలు పాడేవాళ్ళు రావాలి, దేవుని పరిచయం చేసేవాళ్ళు రావాలి, అప్పుడు కానీ నేను దిగి వస్తానంటే కుదరదు. ఎవరిని దేవుడిని దగ్గరకు పంపించను. ఎందుకంటే నీ స్వలాభం చేతను, ప్రలోభం చేతను, బంధుగారి చేతను నిండుగా బంధించబడి ఉన్నావు. నీ జీవనయాత్రే మంచిది అనుకుంటున్నావు. యేసయ్యను చూడగొట్టున్నా, ఈ అధికారానికి లోపడాలని అనుకుంటున్నా, ఈ వాక్కును సజీవంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నా. అందుకే వచ్చిన వాక్కును బట్టి మనం పదాంతరం అనుకుంటున్నాం. ఈ రోజు వాక్యమంతా కూడా నాకే వచ్చేసిందని చెప్పి అనుకుంటాం, నా కోసమే బోధన చేశారని చెప్పి అనుకుంటాం, నా వైపే చూసి చెప్పారనుకున్నాం, ఏలంతా కూడా నా వైపే వచ్చిందని చెప్పి అనుకున్నాం. నీ వైపు రాలా, నీ ఊహించుకుంటాం. దేవుని చిత్తమునకు అధికారమునకు లోబడి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడా? బలహీనతలో ఉన్నావా? స్వస్థపరుస్తాడు. అప్పుడుతున్నావా? విడుదల దయచేస్తాడు. వేదన చేస్తున్నావా? ఆదరణిస్తాడు, కృప చూపిస్తాడు, జోము చేస్తాడు. ఈ సంవత్సరాంతంలో ఈ కృపగల వాక్కు నీకు కావాలా? ఈ కృపగల అధికారం నీకు కావాలా? ఈ కృపగల దేవుడు నీ ఇంట్లో అడుగు పెట్టాలా? ఈ కృపగల దేవుడు నీ హృదయ ద్వారం నిలబడి తడుతుంటే నువ్వు తలుపు తీయాలా? అధికారం కలిగిన వారికి లోబడు. అధికారం చేత పారిపోబోకు, త్వరపడబోకు, ఆతృతపడబోకు, నీ అధికారాన్ని ప్రదర్శించబోకు. దయచేసి నాతో పాటు ప్రభునందు ప్రేర 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ ఒక అధికారి వెళుతున్నాడు, మా ఊరిలో యాయిరు, ఫర్పరు నదులు లేవా, అక్కడ మునిగితే నేను స్వస్థపడనా? ఆ ఎలీషా అనే భక్తుడు వచ్చి నన్ను చూచి తన చేయి పెట్టి రోగమున్న చోటల్లో ఆడించి స్వస్థపరచడు అనుకున్నాను. ఈయనేంటి ఆ నదికి మునగమన్నాడని చెప్పి అధికారం చేత వెళ్ళిపోతున్నాడు. తన పరిచారకులలో ఒకడు, నాయన మనం వచ్చా మంచిది, ఈ బంగారం, ఈ వెండి, ఇవన్నీ ఇక్కడ నా పాదాన్ని ఎదురుపెట్టు, ఇక్కడ ఇచ్చి వెళ్ళిపో, నువ్వు స్వస్థపడతావు అని చెప్తే ఇచ్చేళ్ళాము కదూ, నమ్మేవాళ్ళం కదూ. దానికంటే మంచిగా ఏమో చిన్ని మాట చెప్పాడయ్యా. ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు బాగై నీవు శుద్ధులు అవుతావని అతనితో చెప్పుటకు దూతను పంపించారు. ప్రభునందుకున్నారా? దూతను పంపించారట. అక్కడ ప్రభునందుకున్నారా? కోపం వచ్చింది, తన అధికారం గుర్తొచ్చింది, పెద్ద స్థితి గుర్తొచ్చింది. అయితే ప్రభునందుకున్నారా 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13 వచ్చింది అంటారు కదా. అయితే తన దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యము చేయమని నియమించిన నీవు చేయకుంటుంటావా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, దేవుని బిడ్డ ఇందాక వాక్యోపదేశంలో ముచ్చరించుకుంటాం అని చెప్పుకున్నాం. వాక్శుద్ధి కొరకు ప్రార్థన చేయమని దేవుడు మనం ముచ్చరించుకున్నాం. అవును, ఈ ఎలీషా ప్రవక్తకు దేవుడు వాక్శుద్ధిని ఇచ్చాడు. ఆ ప్రవక్తను బట్టి ఈ దినములలో నమ్మకముగా జీవించే ప్రతి ఒక్కరికి వాక్శుద్ధిని దేవుడు ఇచ్చుటకు సంసిద్ధుడు. అయితే ఇంకొక మాట కూడా మీతో మనం చేయండి. ఏదో జరుగుతుంది, ఏమనుకుంటున్నావో, నేను దేవుని బిడ్డను, నేను శపించానా ఎందుకు కాకుండా పాడైపోతా ఉంటాయేమో. దానికి దేవుడు వాక్శుద్ధినిచ్చిన వాడు కాదు. నాతో పెట్టుకుంటే నా దేవుడు మంచివాడు, నా దేవుడు చూస్తాడనుకుంటామేమని కొట్లాడితేమో, ఆ విషయంలో దేవుడు వాక్శుద్ధినివ్వడు. మేలు జరుగుటకు, కృప జరుగుటకు దేవుడు వాక్శుద్ధి ఇచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36 వచనం తెలియచేశాడు. ఈ ప్రభువును అనేకులకు పంచి ఇవ్వడానికి వాక్శుద్ధిని ఇస్తాడు. బంధించబడిన వారు బంధకాలను నుండి విడుదల ఇవ్వటానికి వాక్శుద్ధిని ఇస్తాడు, అధికారం ఇస్తాడు. బంధించబడి లోకాధిపతులు పాల్గొనడానికి వాక్శుద్ధిని అధికారం ఇస్తాడు. అందుకొరకు మాత్రమే ఆ వాక్శుద్ధిని అధికారం సంపాదించి అందుకో, అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగి సంపాదించుకో.
దేవుడు విడిచిపెట్టాడు. ఈ పరిచారకుడు అన్నాడు కదా, దాసుడు అన్నాడు కదా, ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే చేయకుండా ఉంటామా? దానికంటే ప్రతిగా యోర్దాను నది పోయి 7 పర్యాయాలు స్నానం చేయమని చెప్పాడు, అంతే కదా, అంతకు మించి ఏం లేదు కదయ్యా. వెళ్ళి 7 పర్యాయములు మునిగి తేలాడు. ప్రభునందుకున్నారా, నేను అనుకుంటాను, నేను సండే స్కూలు తీసుకున్నటువంటి వాడిని నోబుల్ హాస్టల్లోను, హెచ్బిలోను, ఇక్కడ కూడా ఈ కథను చెప్పేది, ఈ సందర్భాన్ని చెప్పేటప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, ఒక పర్యాయం మునిగి లేచి చేతులన్నీ వాళ్ళంతా చూసుకున్నాడేమో, ఒకటి మళ్ళీ మునిగి లేచి ఈ ఒక ప్రక్క రెండోసారి మునిగి లేచి చూసుకుని ఉండొచ్చు, 5వసారి మునిగి లేచి చూస్తుండొచ్చు. ఒక పక్క ఉదయమే 5 సార్లు మునిగాం, ఇంకేం లేదు ఇంకో అని చెప్పి అనిపించింది. మీ పాడు ప్రాణం మానవ ఉదయం కాదు, అయినా వదిలిపెట్టలా, పట్టుకుంటే వదిలిపెట్టుంటారే. 7 పర్యాయాలు, 7వ పర్యాయం మునిగి లేసే సరికి ఈ శరీరము ఏ శరీరం అయిపోయిందట? పసిపిల్లవాని దేహము అయిపోయిందట. హల్లెలూయా. అవును, 7 పరిపూర్ణ సంఖ్య. దేవుని పిల్లారా, అవును, వాక్శుద్ధి దేవుడు ఎలీషా ప్రవక్తకి ఇచ్చాడు, అధికారము దేవుడు ఇచ్చాడు. ఈ అధికారం చేత వాక్శుద్ధి చేత వీళ్ళు 7 పర్యాలు మనం మనసులో ఇచ్చాడు. స్నానం చేయమని చెప్పాడు. ఆ మాటకు లోబడిన విధానం బట్టి శుద్ధుడైపోయాడు. తిరిగి వచ్చిన మాట నిజమే, ఇవి తీసుకోయ్యా, ఇది తీసుకోయ్యా, నీది ఏది కూడా నాకు అవసరం లేదు. దేవుని పిల్లారా, మనకు కాంతి, మనకి ఏది కూడా అవసరము వద్దు, తీసుకోవద్దు. మనకు కలిగిందే మనం సంపాదించుకుంటాం. దేవుని ప్రియులుగా సాగివాడుగా, దేవుని కృపలో వర్తిల్లుదాం. దేవుడు జీవించువాడుగా జీవింప చేసేవాడుగా, ఎందుకంటే ఆయన అధికారం గలవారిగా మాట్లాడుతున్నారు. ఆ అధికారాన్ని, ఆ వాక్శుద్ధిని ఈనాటి దినంలో సంఘమునకు, సంఘపీలకు, యోగ్యులైన వారికి ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడైన యేసయ్య పాదం దగ్గర కూర్చున్నాం. విందాం, లోబడదాం, కృపనీతిద్దాం. ఒక మాట చెప్తాం, చూచుకొని ముగించుకుందాం. నా సమయం చాలా దాటి వెళ్ళిపోతుంది. ప్రభునందుకులారా, మార్కు సువార్తలో ఒక మంచి మాట ఉంది. ప్రభునందుకులారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆ సమయమున సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉన్నాడు. నజరేయుడైన యేసు, నాతో నీకేమి? మమ్మల్ని నశింపచేటుకుని వచ్చిదివా? నీవెవరివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసను. అందుకు యేసు, ఊరకుండుము, విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వెలువలాడించి గద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. అధికారముతో అపవిత్రాత్మను ఆజ్ఞాపింపగా ఆయనకు లోబడుతున్నామని ఒకరితో ఒకరు చెప్పుకుంది. దేవుని సంఘమా, అధికారముతో దేవుడు బోధించాలి. సంఘములో దేవుని వాక్యం మనం చూస్తుంటే సమాజ మందిరములో అనేకులు ఆరాధన చేయుటకు చేరి వచ్చిన భక్తులతో మా రక్షణ యేసుక్రీస్తు వారి మధ్య నుండి ప్రభువారు అపవిత్రాత్మ చేత బంధించబడిన వారితో అధికారంతో ఆజ్ఞాపించగా అది వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రభునందుకున్నారా, ఇదిగోండి, కొనుక్కున్న అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆశ్చర్యపడ్డారు. అధికారంతో చెప్తే వెళ్ళిపోతున్నాయి. అవును, ఈ వాక్కును నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఇది దేవుని మందిరం, అనేకులను చేరి స్థుతిస్తూ ఉన్నాము. దేవుడు ఇక్కడ ఉన్నాడు. మనము ప్రభునందుకున్నారా, దేవుని పాదముల దగ్గర ఆయన అధికారములకు లోబడి వారముగా ఉండినప్పుడు వాక్శుద్ధి ఇచ్చేవాడు, అధికారములకు ఇచ్చేటువంటి వాడు. మనం ప్రార్థించగా అపవిత్రాత్మను పారిపోయేవిగా ఉంటాయి. ఆ మొదటి కృపను, ఆ బాధ్యతను
దేవుడు ఇప్పుడు ఇవ్వటానికి, ఈ దినములలో ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడు. అయితే మరి వలె ప్రభునందు పిల్లారా, సమరే శ్రీవలే, జక్కయ్య వలే, పౌలు శిల్వలే, నయమాను వలే ఈ సమాజ మందిరంలో చేరి వచ్చినటువంటి ప్రియులు మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదం దగ్గరకు వచ్చినామా, ఆయన అధికారం కలిగినటువంటి వాడు, ఆయన సెలవిచ్చే ప్రతి వాక్కు మన జీవితంలో నెరవేరేదిగా ఉంటుంది. ఎలీషా భక్తుడు అడిగాడు తన గురువు గారు, నాయన నేను నీ దగ్గర నుండి వేరుపరచబడక మునుపు ఏం చేయబోతున్నావు? నీకున్న ఆత్మలో ఎంత పోయా, ఓ నీవు కోరినది కష్టతరముగా ఉంది, కానీ మనం వేరుపరచబడినప్పుడు నేను కనబడితే సరి అన్నాడు. ఓ కనబడినట్లు అక్కడ రాయబడలేదు, కానీ దైవభక్తుడు ఎలి దుప్పటి కింద పడినట్లు దేవుని వాక్యంలో చేస్తాం. అది తీసుకుని మడత పెట్టి తన మీద వేసినట్లు దేవుని వాక్యంలో చేస్తాం. ఆ దుప్పటిని బట్టి దేవుని ఆత్మ ఉన్నంతలుగా మరి ఉన్నతంగా తనలోనికి వచ్చింది. అవును, దేవుని ఆత్మ దేవుని సన్నిధి నుండి విడిచి వెళ్ళిపోలేదు. దేవుని అధికారమునకు, సంఘ పరిశుద్ధ నియమమునకు, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి జీవిస్తాం. తన అధికారాన్ని, తన వాక్శుద్ధిని, తన ఆత్మశక్తిని, తన ప్రార్థనా శక్తిని మనకిచ్చి మనను సజీవ సాక్షులుగా వాడుకునేందుకు ఆయన సంసిద్ధుడు, ఆయన కృపామయుడు, ఆయన విడుచువాడు కాదు. కాబట్టి ఈ మహోన్నతుని యొక్క అధికారంలో లోబడి ప్రభు కృపను వర్ధిల్లుదాం. మనను, మన కుటుంబాలను రానున్న దినాల్లో తన కృప చొప్పున, వాక్శుద్ధి చొప్పున నింపి భద్రపరిచి వాడుకొని తనే ఆత్మను ప్రసాదిస్తూ, అనేక కుటుంబాలను ప్రసాదిస్తూ తన కృపలో వర్ధిల్ల చేస్తారు కాక. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును మన వెనుకలో అంగీకరించి దేవులను దయచేస్తారు కాక. ప్రార్థన చేసుకుంటున్నామండి, ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతులైన మా తండ్రి, మీరు అధికారముతో బోధించగా అనేక మంది నీ ఎదుకు వచ్చారని, అద్భుతాలు జరిగినాయని మీకు అందరం చదువుకున్నామయ్యా. అలాగే అధికారం గల మీకు మరియ వలె, నయమాను వలె, జక్కయ్య వలె లోబడుట మాకు నేర్పించండి. మమ్మల్ని మేము హెచ్చించుకునే వారం కాకుండా నీ కృపలో జీవించడానికి మాకు నేర్పించి మహిమా గంత పొందమని, కృప చూపించమని, దీవునించమని, ఈ వాక్కులు మా హృదయంలో నాటి జీవజాలమని నీటిని కట్టి మమ్మల్ని ఫలింపించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.